పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బ కొట్టబోతున్నారా? వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలంతా, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలంతా ఏకమయ్యి నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీని ఓడించడానికి ఒక ప్లాన్ వేశారా అంటే, నిన్న ఒక సభా సమావేశం అయితే జరిగింది. తోట త్రిమూర్తులు గారు అనుకుంటే దీనికి అధ్యక్షత వచ్చింది. ఆయన కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈసారి కాపు ముఖ్యమంత్రులు అవ్వాలా అన్నట్లుగా కూడా. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు అంటే అది మాత్రం కనిపించదు. సాయి కృష్ణ కేసులో విజయవాడలో జరిగినటువంటి ఒక సంఘటన తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ముడిపెట్టి ఆయన రాజకీయ జీవితాన్ని బద్నాం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందా అంటే ఎస్. ఎందుకంటే ఈరోజు వైసీపీ పర్టికులర్ టార్గెట్ కేవలం పవన్ కళ్యాణ్, కాపు సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేస్తే కనుక ఆటోమేటిక్గా మేము సర్వైవ్ అయిపోతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తులో నుంచి బయటికి రావడానికి సుముఖత చూపించట్లేదు. అంటే పొత్తులో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, పొత్తుతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. పొత్తులో ఉంటే కనుక వైసీపీ గెలవడం అనేది చాలా కష్టం కాబట్టి, సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఓట్ బ్యాంక్, ఆయన అభిమానుల్ని ఆయన దగ్గర నుంచి చీల్చడం చాలా కష్టం. దానికి కూడా చాలా సందర్భాల్లో చాలా మాట్లాడారు. ఏమని? పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తాకట్టు పెట్టేశాడని, అలాగే జెండా కూలీల్ని చేసేసాడని, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు, వాళ్ళ కింద ఊడిగని చేపిస్తున్నాడని, ఇలా రకరకాలుగా పవన్ కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులను దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. బట్ అభిమానులు ఎవరు కూడా దూరం కావటం లేదు. తర్వాత అది వర్కౌట్ కాకపోతే స్ట్రాటజీ మార్చి. సో గాదే సాయి కృష్ణకి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? వీళ్ళిద్దరు ఎప్పుడైనా తారసపడ్డారా? కలిశారా? లేదు. అతనికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్కి ఏమైనా తెలుసా? సో అతని గురించి తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, అతని మీద రౌడీ షీట్లు ఉన్నాయని, అతను కొన్ని నేరాలు చేశాడని, ఎవరైతే ఈ రోజున అతని చేతిలో కొంతమంది అనేక ఇబ్బందులు పడ్డారని, చివరికి ప్రాణాలు లేకుండా పోయినారని చెప్పేసి వార్తలు సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో, అలాంటి వ్యక్తి కోసం వైసీపీ వాళ్ళు రోడ్లెక్కి ఆ అబ్బాయికి సపోర్ట్గా నిలబడి, ఆ ఫ్యామిలీకి అండగా నిలబడినటువంటి తీరు చూస్తే ఒకంత ఆశ్చర్యం వేస్తుంది. ఎస్, తల్లి ఇప్పుడు కాకి పిల్ల కాకికి ముద్దు, కుక్కకి దాని పిల్ల ముద్దు. ఓకే, సో ఏ తల్లికైనా వాళ్ళ పిల్లలు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, అందంగా ఉన్నా అందవిహీనంగా ఉన్నా, వాడు ఎలాంటి వాడైనా సరే ఆ తల్లికి ఇష్టమే. ఇప్పుడు ఆ అబ్బాయి అలా అవ్వమని ఆ తల్లి ఎక్కడ కూడా చెప్పలేదు, కానీ ఆ వ్యక్తి అలా అయ్యాడు. అలాంటి వ్యక్తుల విషయంలో చంపేయడం తప్పు, నేను కాదనట్లేదు. డైరెక్ట్గా ఆ విధంగా లాకప్ డెత్తులు చేయడం తప్పు, నేను కరెక్ట్ ఎక్కడ కూడా చెప్పట్లేదు. కానీ ఏంటంటే, సో ఇంకో కోణం నుంచి కూడా చూసే విధానం లేదనమాట వాళ్ళకి. ఏమంటే ఒక కాపు యువకుడిని చంపేసినాడు, సో దీనికి పవన్ కళ్యాణ్ స్పందించలేదు కాబట్టి కాపులంతా కూడా మా వైపు రావాలి, మాకు ఓట్లు వేయాలి. ఇదే దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. అంటే ఇంత దారుణంగా అయిపోయిందంటే రాజకీయం. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇప్పుడు కాపులందరినీ కూడా దూరం జరిపారు. మీరు పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉంటే కనుక కాపులందరినీ కూడా వీళ్ళు చంపేస్తారు, లాకప్ డెత్తులు చేయిస్తారు అనే ఒక దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు, నేరేటివ్స్ నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేతలు మీరు చూడండి, ఈ సంఘటనలో ఒక అంబటి రాంబాబు బయటకు వచ్చినాడు, ఒక పేర్ని నాని బయటకు వచ్చినాడు, ఒక గుడివాడ అమర్నాథ్ బయటకు వచ్చినాడు, ఒక తోట త్రిమూర్తులు గారు బయటకు వచ్చినాడు. అంటే తోట త్రిమూర్తులు గారు ఒక స్థాయికి మించి ఎక్కడ మాట్లాడరో ఆయన హుందాగా మాట్లాడతారు. కానీ ఈ అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా కూడా అనుకున్నంత స్థాయిలో వాళ్ళ మాట పనితీరు అంత అద్భుతంగా అయితే కనిపించదు. ఓకే, ఒక బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చినారు. ఓన్లీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో బయటకు వచ్చి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన టీడీపీ పార్టీతో ఉంటే, అంటే మళ్ళీ చెప్తున్నా, కాపు కులం మొత్తాన్ని కూడా ఈసారి తమ వైపుకు తీసుకుపోవడానికి వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ మంచి చేశాడంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓట్లేయండి, లేదు మాకు జగనే మంచి చేశాడంటే జగన్ ఓట్లేయండి. ఓపెన్గా చెప్తున్నాను నేను. 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్ గారి గవర్నమెంట్లో మేము లబ్ధి పొందాం. మాకు అద్భుతాలు జరిగినాయి. అసలు మాకు రోడ్లు అద్భుతంగా పడ్డాయి, మాకు డ్రైనేజ్ వ్యవస్థ పడింది, మాకు వీధి రేట్లు పడ్డాయి, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ ఆఫీసులో పనులు జరిగిపోయింది, మమ్మల్ని ఎవడో కూడా ఇబ్బంది పెట్టలేదంటే వాళ్ళకి ఓట్లేయండి. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మాకు రోడ్లు పడ్డాయి అంటే ఓట్లేయండి, ఇంటింటికి మంచినీటి సరఫరా జరుగుతుందంటే ఓట్లేయండి. లేదంటే కనుక ఆయన మీకు అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తున్నారంటే మీరు వేయండి. విజయవాడలో ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నారో ఈయన కోసం అని చెప్పేసి కొంతమంది రోడ్డు ఎక్కినారు. కృష్ణలంకలో గత 2 సంవత్సరాల్లో, అంటే ఇంతకుముందు ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఏదో ఒక ఘటన జరిగేది, అలాంటివి 2 సంవత్సరాల ఘటనలు జరగకపోవడానికి సీఎం నాగరాజ్ అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కినారు. మరి దానికి ఏం సమాధానం చెప్పి వాళ్ళు చెప్తున్నారు, తల్లి కోత భరించలేంది, ఏ తల్లి కూడా అలాంటి కొడుకు చావు అవ్వాలని చెప్పేసి కోరుకోరు. కానీ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అది ఎవరైతే ఆ సదరు పోలీస్ అధికారులు ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా రంగంలో దిగారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ని కాపు కులం మీ మోసం చేసేసారని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాపులు ఆ మాట నమ్ముతారా? ఆయన సొంత సామాజిక వర్గం ఆయన వెనకాల నడిచిద్దా లేదనేది వాళ్ళే తెలుసుకోవాల్సి ఉంది.